వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఈ కారప్పొడి వేసుకొని రోజు ఒక ముద్ద తిన్నా చాలండి. మనకి బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఒక్కటేమిటండి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకొని 1 కప్పు అవిసె గింజలు వేసుకొని లో ఫ్లేమ్ పైన ఇలా చిటపటమనేంత వరకు వేంపుకొని పక్కకు తీసేసి మళ్ళీ అదే కప్పుతో అరకప్పు దాకా పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే కప్పుతో పావు కప్పు దాకా మినపప్పు గాని వేసి ఇవి లైట్ గా వేగిన తర్వాత ఇదే కప్పుతో పావు కప్పు దాకా నువ్వుల్ని వేసి చిటపటమనేంత వరకు వేంపుకొని పక్కకు తీసేసి మళ్ళీ పావు కప్పు దాకా ధనియాలు వేసి ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసి లైట్ గా వేంపి పక్కకు తీసేసి ఇప్పుడు కారానికి తగ్గట్లుగా 20 ఎండుమిర్చి, 20 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు కరివేపాకు వేసి వేగిన తర్వాత కొద్దిగా చింతపండును వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.